పెహల్గాం ఉగ్రదాడితో పాక్ భారత్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత్ ఇప్పటికే శత్రు దేశాన్ని అన్ని విధాలా అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. సింధు జలాలను నిలిపివేయడం అనేది భారత్ తీసుకున్న ముఖ్య నిర్ణయాల్లో ఒకటి. ఇప్పుడు చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్కు వెళ్లే నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. జీలన్ నదిపై ఉన్న కిషన్ గంగా ఆనకట్ట వద్ద కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ దేశంతో దిగుమతుల్ని కూడా పూర్తిగా నిలిపివేయడంతో ఆ దేశానికి ఆర్థికంగా మరింత నష్టం కలిగేలా చేయనుంది. దీంతో యుద్ధం చేయకుండానే శత్రు దేశానికి భారత్ చుక్కలు చూపిస్తోంది. అయితే ఆ దేశ రక్షణ మంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా భారత్ తమపై ఏ క్షణంలోనైనా యుద్ధం చేస్తుందని అంతర్జాతీయ మీడియాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకవేళ యుద్ధమే జరిగితే భారత్కు ధీటుగా జవాబు కూడా తమ దేశం ఇస్తుందని చెప్పుకొస్తున్నారు. అయితే పాకిస్తాన్ సైనిక శక్తి, మిసైల్ శక్తి మాత్రం మాటలకు తగ్గట్లు లేదనేది స్పష్టమవుతోంది. తాజాగా దీనికి సంబంధించి ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్తో యుద్ధం మొదలైతే పాకిస్తాన్ వద్ద ఉన్న శతఘ్ని గుండ్లు కేవలం 4-5 రోజుల్లోనే ఖాళీ అయిపోతాయని ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. దీంతో పాక్ రక్షణ వ్యవస్థ ఎంత అధమ స్థానంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పాక్ వద్ద చాలా తక్కువ స్థాయిలో శతఘ్ని గుండ్ల నిల్వలను వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న యుద్ధాల కారణంగా ఈ గుండ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. చాలా దేశాలు వీటిని ఎక్కువ స్థాయిలో కొంటున్నాయి. మరోవైపు ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ వీటిని ఉత్పత్తి చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో పాటు పాక్ యుద్ధ రిజర్వులు చాలా వరకు ఉక్రెయిన్కు అమ్మేయడంతో శతఘ్ని గుండ్ల కొరత ఆ దేశంలో స్పష్టంగా కనిపిస్తోందని వార్తా కథనం వెలువరించింది. ప్రస్తుతం ఉన్న గుండ్లు మహా అయితే 4-5 రోజులకు సరిపోతాయని వార్తా కథనం ప్రకారం తెలుస్తోంది. పాక్ ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చిన సెలవులను అర్ధాంతరంగా రద్దు చేసినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని కోరినట్లు తెలుస్తోంది. వచ్చే 2 నెలల వరకు 2 రోజుల ముందు సమాచారం లేకుండా ఎటువంటి సెలవులు ఉండవని పేర్కొంది. కాకపోతే దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు వెలువడలేదు. ప్రస్తుతం భారత్పై పాక్ అనుసరిస్తున్న మోహరింపుల వ్యూహం విజయవంతం కావాలంటే శతఘ్నుల పాత్ర చాలా కీలకం. కానీ అవే లేవు. ఈ పరిస్థితుల్లో భారత్ ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేస్తే మాత్రం పాక్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భారత్కు చెందిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ తన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని భారీగా పెంచుతోంది.